వరంగల్ జిల్లా దామెర మండలం దుర్గంపేట గ్రామంలోని సీతారామాంజనేయ స్వామి ఆలయ అర్చకులు ముదురుకొల్ల విజయ్ కుమార్ అర్చకులు ఉండాలని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా గత 16 సంవత్సరాల నుండి అర్చకులు ముదురుకొల్ల అజయ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఆలయ అభివృద్ధికి గ్రామస్తులు దాతలచే ఆలయంలో ధూపదీప నైవేద్యాలు నిర్వహిస్తూ గ్రానైట్ మైక్ సెట్టింగ్స్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని గ్రామస్తులు తెలియజేశారు. కొందరు వివిధ పార్టీల నాయకులు కావాలని రాజకీయం చేస్తున్నారని ఆలయ అర్చకులు తెలిపారు. నేను దుర్గంపేట ఆంజనేయ స్వామి దేవస్థానానికి అర్చకునిగా పనిచేస్తున్నాను. నేను సుమారు 16 సంవత్సరాల నుండి ఈ ఆంజనేయ దేవస్థానంలో అర్చకునిగా పనిచేసుకుంటూ పోతున్నాను. కాలక్రమేణా మొన్న సుమారు సంవత్సరం ముందు 2023 తెలంగాణ ప్రభుత్వం డిడిఎన్ పోస్టులు వేయడం జరిగింది. అందులో భాగంగా నెలకు మా అర్చకత్వానికి అందరికీతో పాటు నాకు 10,000 జీతం రావడం జరిగింది. దీన్ని చూసి ఓర్వలేక బీజేపీ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు నా మీద తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ రోజు నా పూజకు భంగం కలుగుతూ నేను చేసే పనికి భంగం కలిగిస్తూ నా పేరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కావున నాకు న్యాయం చేయగలరని కోరుతా ఉన్నాను. మా దుర్గంపేట, నా పేరు మొగిలి. సేవ చేస్తాడు, హనుమల్ల గుడి కాడ సేవ చేస్తాడు ఆ పిల్లవాడు. ఆయన పేరు మేము లక్ష్మణ్ అంటాం, కానీ మరి ఆయన వేరే పేరు తెలియదు. కానీ మంచి పిల్లవాడు, మంచి వ్యక్తి, మంచిగా చేస్తాడు. రోజు చేస్తారా పూజలు? రోజు చేస్తాడు. ఆయన ఎందుకు వద్దంటున్నారు? వాళ్ళు లీడర్లు ఎవరో వద్దంటు. మాకు విజయ్ కుమార్ వచ్చిన కాంచెల్లి అక్కడ గుడికి రేకులేసిండు. రోజు 5 గంటలకు మైకెత్తాడు. ఆయన వచ్చిన కాంచెల్లి మంచిగా అనిపిస్తాను. ఆ వీళ్ళయ్య గారు ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు. ఆ ఎవరికేం చేసేది కూడా చక్కగా అయితలేవు. ఈయన మాకు ఇక్కడ ఉండాలి. లోకల్ ఉన్నాడు కాబట్టి ఈయన కావాలంటే లోకల్ ఇప్పుడు ఈయన చేయబట్టి దగ్గర 30 సంవత్సరాలకు దగ్గరకు వస్తాను. చిన్నగా ఈయన వచ్చిన కాంచెల్లి మంచి డెవలప్ అయింది. ఈయనే కావాలి మాకు. 15 సంవత్సరాల నుంచి లక్ష్మణ్ ప్రతిరోజు ఉదయాన్నే పాటలు వేయడం 4:30 అట్లా రోజు ప్రతి పని అంటే గుడికి సంబంధించిన ప్రతి ఒక్కటి లక్ష్మణే చూసుకుంటాడు. ఎప్పుడైనా కూడా ఎవరు కూడా రారు కూడా గుడికి. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా లక్ష్మణ్ ఉంటాడు మాకు గుళ్ళో. ప్రతి ఒక్కటి చూసుకుంటాడు, అన్ని చేస్తాడు. అంటే దేవునికి సంబంధించిందో ప్రతి ఒక్క విషయమైనా లక్ష్మణ్ చూసుకుంటాడు. అది ఒక్కటి కరెక్ట్. కానీ ఇక కొంతమంది అంటే కులం అది ఇది అని వ్యతిరేకించడం చాలా తప్పు. ఎందుకంటే ప్రతి ఒక్క కులం ఉంటుంది గ్రామంలో, ప్రతి ఒక్కరు సమానమే. కులం అది ఇదని ఏమి ఉండదు. ఎప్పుడైనా కూడా గ్రామంలో ప్రతి ఒక్కరు సమానమే అనే దృష్టితోనే ఆలోచించాలి. అట్లా కులం పేరు తీసుకురావడం చాలా తప్పు. వాళ్ళైనా కూడా రాజకీయాలు అవి ఇవి చేయడం ఇంకా